వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి. ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9:30 స్టార్ట్ అవుతుందండి. 9:00 నుంచి స్టార్ట్ అయ్యి 1:30, 2 గంటల దాకా ఉంటుందండి అంగడి. ప్రతి బుధవారం ఈ మన ఆవుల సంత ఇక్కడనే పక్కనే జరుగుతుంది. ఆవులు కానీ బళ్ళు కానీ ఇక్కడనే పక్కనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ చెట్ల కింద అవి గొర్రెలు ఉంటాయండి. ఈ వారం జీవాలు జర బాగానే రావడం జరిగింది గుంపులు. వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మొదటిగా మీకే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం. సిద్దిపేట సంత, సిద్దిపేట డిస్టిక్. ఏలువాడి గొర్రె అండి ఇవి. గొల్లు ఏలువాడి సడలు ఉన్నాయి, పిల్లలు ఏం లేవంటుండు. గొర్రె మాత్రం జర హైటు పొడుగుంది, గొర్రె బాగుంది, ఈ సైజు ఉంది గొర్రె అయితే. ఈ రేటు ఏ విధంగా తెలుసుకుందాము. బాబు ఎన్ని గొర్రెలు తెచ్చినావు ఇవాళ? 29 పిల్లలు ఏం లేవా? ఏం ధర ఉన్నాయి మరి? 19,000 చెప్తున్నావు. జత 19,000 చెప్తాను ఫ్రెండ్స్. గొర్రెలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. సుడి గొర్రెలు ఉన్నాయి ఇలా? అన్ని సులేనా? అన్ని లాసులతో ఉన్నాయి అంటుండ్రు ఫ్రెండ్స్. గొర్రెలు మాత్రం మంచిగా ఉన్నాయి. జత 19,000 అంటే 9,500 చెప్తున్నా ఒక గొర్రె. మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది, బేరం చేసుకోవచ్చు. మనం బేరం చేసుకుంటే మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి. గొర్రెలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. ఒక్కటి 9,000 చెప్పడం జరిగింది. బేరం చేసుకుంటే ఇంకా తగ్గుతుంది. ఇలా గొర్రెలు పొట్టేలు ఉన్నాయండి, మిక్స్ ఉన్నాయి. అన్నగారు విడివిడిగా అమ్ముతారు ఇవి. గొర్రె రేటు, పిల్ల రేటు అమ్ముతారు. ఇలా కొన్ని పెద్ద పొట్టేలు ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి పెద్ద పొట్టేలు. 4 ఉన్నాయా? గోడ పంట ఒకటి ఉంది, ఇది ఒకటి వన్నది. ఇది ఈ పొట్టేలు ఏమున్నాయి? పెద్ద పొట్టేలు ఇవి రేటు అన్నా 4 ఏం ధర ఉన్నాయి? 17,000 3 ఉన్నాయి. ఇది ఒకటి చిన్నది 15,000, మిగతాది మాత్రం 17,000 ఇస్తా ఉంటుంది. పెద్ద తగాలు పెద్దగానే ఉన్నాయి ఇవి. గొర్రెలు 9,000 ఉన్నాయా? ఈ సైజు ఉన్నాయండి పెద్ద పొట్టేలు. మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతారు పెద్ద పొట్టేలు వస్తాయని కాబట్టి తక్కువ వస్తాయి. అన్న దగ్గర మాత్రం 4-5 ఉన్నాయి. ఇవి 3 కలిసి 17,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. గొల్లు మాత్రం ఈచ్ 9,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పొట్టేలు మాత్రం 70,000. ఇంకా బార్గెనింగ్ అనేది బేరం చేసుకుంటే ఇంకా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఫైనల్గా ఏమొస్తాయి పెద్ద పొట్టేలు? 1,000 రూపాయలు అటు ఇటు. ఓకేనా, 1,000 రూపాయలు అటు ఇటుతో ఇస్తా అంటాడు. ఈ సైజు ఉన్నాయండి పొట్టేలు. 16 ఇస్తా అంటాడు. మేకపోతులు అండి, నల్ల పోతులు ఉన్నాయి ఇందులో. ఎన్ని ఉన్నాయన్న పోతులు ఇవి? 5 పోతులా? 5 మేకపోతులు. ఏం ధర ఉన్నాయి ఇవి? 5 15 ఉన్నాయి. ఈచ్ 15,000 చెప్పడం జరిగింది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయండి. ఫైనల్గా ఏమొస్తాయి కదా రేటు? 15 ఎక్కువనే అయ్యేటట్టుందిగా. అదే ఫైనల్గా ఏమొస్తుంది? ఫైనల్ రేటు ఇదివరకు అమ్మినట్టున్నావు 2 నెలలకి 13 అంటే పెద్ద పోతులు అవి పెద్దగా ఉంటాయా? ఓకే, 15,000 చెప్పడం జరిగింది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ రేట్ ఏం కాదండి ఇది. ఓకే, మన సాధికం పొట్టేళ్ళండి. మన సాధికోవడానికి బాగా పనిచేస్తాయి. 4 months కిడ్స్ ఉన్నాయి ఇవి. 4 నెలల పిల్లలు అండి ఇవి. ఈ సైజు ఉన్నాయి. ఇది లైవ్ వెయిట్ వచ్చేసి 14 నుంచి 16 రాకుంటుందండి ఇవి. 13, 14, 16 రాకుంటుంది ఇవి. 4 నెలలు ఉన్నాయి, లేకపోతే 3-4 చిన్నగా ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. అన్న ఎన్ని తెచ్చిన పిల్లలు ఇవ్వాలి ఇవి? 23 ధర ఏముంది? 75. ఈచ్ 7,500 చెప్పడం జరుగుతుంది. ఈ సైజు పిల్లలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. 75 అంటే తగ్గుతుంది. ఫైనల్గా ఏమొస్తుంది మరి? 75 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదే ఓ 500 1000 బేరం ఉంటుంది కదా. అదే ఓ 500 నుంచి 500, 600 బేరం ఉంటుంది అంటున్నాడు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. సాధికం పిల్లలు అండి, బాగుంటాయి పిల్లలు. ఈ సైజు పిల్లలు తీసుకుంటే సాదుకోవడానికి మీకు పిల్లలకి ఇట్లా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా తక్కువ రేట్ పిల్లలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను 100%. ఈ సైజు మంచి పిల్లలు వచ్చినాయి ఈ వారం అంగట్లకి.
సాధకం పిల్లలు ఇవన్నీ. ఎన్ని పొట్టేలు తెచ్చినావు ఇవి? 5 తెచ్చినావా? 5 పొట్టేలు ఉన్నాయండి. మంచి సైజు ఉన్నాయి పొట్టేలు అయితే. ఈ సైజు ఉన్నాయి. బాబు ఏం ధర చెప్తున్నావు? 5కి ఒక్కొక్కదానికి 10.5 చెప్తున్నావా? మంచి రీజనబుల్ ప్రైస్ అండి. 10.5 చెప్పడం జరుగుతుంది. ఈ సైజు ఉన్న పిల్లలు అయితే ఈచ్ వన్ 10,500. మంచి సైజు ఉన్నాయి పిల్లలు. 10,500 ఈచ్ వన్. అలా ఏం రేట్ చెప్తున్నావు పిల్లలు ఇవి? నెల్లూరు జుడిపా ఇవి? ఓకే 13,000 జోడి. ఎంత 3 నెలల పిల్లలు ఉంటుందా 4 నెలల పిల్లలు ఉంటుందా? అది 3 నెలలు క్రాస్ అవుతాయా? ఓకే. ఇంకా బండ్లే తేలే పిల్లలు ఎక్కువ 2 పట్టుకొని తిరుగుతున్నావా? ఓకే ఓకే అండి. 13 చెప్పిండు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. జత 13,000. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి. ఇది తమ్మి ఇవి ఆడిమో మిక్స్ ఉన్నట్టున్నాయి కదా తమ్ముడు? ఆడిమో మిక్స్ ఉన్నట్టున్నాయిగా? మిక్స్ ఉన్నాయన్న. ఓకే ఓకే చెప్పు. రేట్ చెప్పింది జోడి 17. 17 15 రేట్ తక్కువ వేసే అవకాశాలు ఉన్నాయంట. కొన్ని ఆడి కొన్ని మొగలు ఉన్నాయా? కలిపి ఉన్నాయి అంటారు. 17,000 చెప్తాను ఫ్రెండ్స్. మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని పొట్టెలు ఉన్నాయి. ఇలా ఇగో ఈ సైజు ఉన్నాయండి. మనం మాట్లాడకూడదు, తగ్గే అవకాశం ఉంటాయి. ఫైనల్ ఏమొస్తుంది మరి? 15-15.5 వస్తా అంటున్నా. ఓకే ఓకే తమ్మి. ఈ సైజు ఉన్నాయండి పొట్టేలు ఇవి. కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని పొట్టేలు ఉన్నాయి. ఇలా 15.5 ఇస్తా అంటుండే ఫైనల్గా మనం మాట్లాడుకుంటే. మరి బండి దించలేదు మరి? ఆగే దించలేదా? ఓకే అదే అదే నల్ల మేకపోతులు అండి. ఈ సైజు పిల్లలు ఉన్నాయి. రేట్ ఏం చెప్తున్నా అడుగుదాము. తమ్మి రేట్ ఏముంది ఇవి? 7,500 ఈస్ట్ వన్ 7,500. జత 15,000 చెప్పడం జరుగుతుంది. ఈ సైజు ఉన్నాయండి మేకపోతు పిల్లలు. అన్ని పోతు పిల్లలే కదా? ఓకే అన్ని పోతు పిల్లలు. మన బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు ఇది. 13,000 ఫైనల్. ఫైనల్గా 13,000 ఇస్తా అంటాడు. ఈ సైజు ఉన్నాయండి పిల్లలు మాత్రం. ఓకే రెండు పొట్టేలు ఉన్నాయండి. ఏం రేటో తెలుసుకుందాం మనం. అమ్మ ఏం రేట్ చెప్తావు రెండింటికి? 7,000 ఈచ్ వన్ పిల్ల 7,000 చెప్పడం జరిగిందంటే. ఈ సైజు ఉంది పిల్ల. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. 7,000 అండి ఈచ్ వన్. జోడీ 14,000. 14,000 జత జోడీ. ఓకే అదే పోతున్నాయి పిల్ల ఇద్దాం సార్. ఈ సైజు పొట్టేలు అండి. ఎన్ని ఉన్నాయి పొట్టేలు మొత్తం ఇవి? 20 పొట్టేలు. ఓకే 5 months ఉంటాయండి పొట్టేలు. 5 months 6 months ఉంటాయి ఇవి. వీటి రేట్ ఏ విధంగా అడిగి తెలుసుకుందాం మనం. మొత్తం 20 పొట్టేలేనా అన్న? ధర ఏముందన్న? ఈచ్ వన్ 8,500 అంతేనా? 8,500 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్ కూడా ఇలా రావడం జరిగింది. అతనికి చూసిన మీ పొట్టేలు మాట్లాడదాం అన్నాడు. సరే బాబు ఎవరో తెలుసుకుందాము. బాబు నమస్తే. ఎవరి నుంచి వచ్చిరా మీరు? ఆలేరు నుంచి వచ్చిరా? అంటే ఇంత దూరం ఎట్లా వచ్చిరా మీరు? యూట్యూబ్లో చూసి వచ్చిరా? ఓకే మన యూట్యూబ్ చూసే బాబు రావడం జరిగింది. పొట్టేలు ఇప్పివ్వడం జరిగింది. చూస్తున్నాము. ఇంకా సెట్ కాలేదు. ఆలేరు నుంచి వచ్చిండు బాబు మన యూట్యూబ్ ద్వారానే. ఈ సైజు నేను పొట్టేళ్ళు 8,500 చెప్పిండు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం కుదిరితే ఇది బేరం చేద్దాం. 20 పొట్టెల పిల్లలు. ఇది 6 నెలల పిల్లలు ఉంటుంది కదా బాబు? ఇది 6 నెలలు ఉంటుందా వయసు? 6 నెలలు ఉంటుంది కానీ ఎంకటనా? 6 నెలలు పక్క. అదే ముదురు పిల్ల 6 నెలలు ఉంటుంది. దీని వయసు వచ్చేసి ఇది ఒక్కొక్క పిల్ల మాంసం పరంగా చూస్తే 12 కిలోలు వెళ్తుందా? 12 కిలోలు వెళ్తుందిలే. మాంసం పరంగా మీట్ పరంగా వచ్చేసి 10 నుంచి 12 కిలోలు అంతేనా? ఓకే పెద్ద సైజు పొట్టేలు అండి. ఈ సైజు ఉన్నాయి. 10,000 కాడ మొదలు పెడితే 12,000 దాకా అమ్ముతా అంటుండ్రు. విడివిడిగా అమ్ముతారు వీళ్ళు. ఈ సైజు ఉన్నాయి. 10 నుంచి 12,000 దాకా ఉన్నాయి అంటాడు. విడివిడిగా అమ్ముతారు ఇవి.
ఇప్పుడు ఈ పెద్ద సైజు ఎంత వస్తుంది ఇది ఫైనల్గా? 12,000కి వస్తుందా? 16-17 కేజీలు వెళ్తుంది అంటుండే మాంసం పరంగా. 12,000కి ఇస్తా అంటుండు. 10 నుంచి 12,000 చెప్పడం జరుగుతుంది పిల్లలు. ఇది మనం బాగా పెట్టి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఈ సైజు ఉన్నాయి అన్న. నల్ల మేకపిల్లలు ఏం రేటు ఉన్నాయి? ఈచ్ వన్ 6,500. పెద్ద పొట్టలు ఏం రేటు ఉంది? 12,000 13,000 ఉన్నాయా? ఇది 65 తోటి ఇస్తా ఉంటుండే మేకపిల్లలు. ఇవి ఆడి మిక్స్ ఉన్నాయండి. ఇలా 6 ఆడి 6 మగయి. మిగతా పెద్ద పొట్టలు అండి 12,000 చెప్పినాం అన్నవి. ఈచ్ వన్ 12,000 చెప్పడం జరిగిందండి. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. ఈ సైజు ఉన్నాయండి పొట్టేలు. జర పొడుగుంది పొట్టేలు కూడా. ఏల్వాడి గొర్రె అండి. మంచి ఎర్ర గోళ్ళు ఏల్వాడి గోళ్ళు. ఇవి మొత్తం సూడి గోళ్ళు 20 సూడి గోళ్ళు ఉన్నాయండి. మన రేటు కూడా జరిగిపోయింది. ఇది అన్న ఎంత జరిగిందన్న రేట్? ఇది అన్నా 11,000 తీసుకున్నారు మీరే. 22,000 చేత సూడి గోళ్ళు అండి. 22,000 చేత తీసుకోవడం జరిగింది. వీళ్ళు 20 సనుగులు. అదే 20 సనుగులు. ఈచ్ వన్ 11,000. గోల్డ్ మాత్రం ఈ సైజు ఉన్నాయి. అన్ని సూడి గోళ్ళే కదన్నా? ఓకే, అన్ని సూడి గోల్డ్ 11,000 వాడడం జరిగిందండి. A1 క్వాలిటీ జబర్దస్త్ ఉన్నాయి గోల్డ్. మరి సదకం గోల్డ్ ఏల్వాడికి. పైసలు ఉన్నాయా మరి గొర్రె ఉన్నప్పుడు? ఏల్వాడి జీవాలండి. మన తెల్ల గోల్డ్. ఇవి ఎర్ర తెల్ల పల్ల గోల్డ్ అంటారు వీటిని. మిక్స్ ఉన్నాయి ఇవి. ఏల్వాడి పనిచేస్తాయి. పిల్ల గోల్డ్ ఉన్నాయి. కొన్ని విడివిడిగా ఉన్నట్టున్నాయి. అడుగుదాం అన్న. ఇవి పిల్ల గోల్డ్ ఎట్లున్నాయి? ఇవి లాజులకు ఉన్నాయా? కొన్ని పిల్లలు కనబడుతున్నాయి కదా. ఒకటే పిల్ల తెల్ల గోల్డ్ ఉందా? ఓకే, లాజూల్స్ గోల్డ్. ఇవి ఏల్వాడి పనిచేస్తాయి కదన్నా. ఓకే, ధర ఏముంది? ఇది 9,500. ఈచ్ వన్ 9,500 చెప్పడం జరుగుతుంది. లాజూడ్ గోల్డ్. ఇది మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. మనం మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయండి. సుడిగోళ్ళు లాజూడ్ అంటాడు. పెద్ద పోతు అన్న ఇది భారీ సైజు పోద్దు. ఈ పోతు కూడా అదే రేటుకి ఇస్తా అంటాడు. గొల్లు తీసుకుంటే పోతు కూడా వస్తుంది అదే రేట్లా. 9,500 చెప్పడం జరిగింది. మనకు ఫైనల్ ఏం కదా అది చెప్పింది. మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది రేట్ అనేది. ఓకే, నల్ల మేకలు 12 పిల్లల కాళ్ళ కింద 33 మేకలు. ఇవి ఏల్వాడి మేకలు అండి. ఈ సైజు ఉన్నాయి మేకలు. ఉస్మానాబాద్ మేకలు ఇవి. ఆ సైజు పిల్లలు కాళ్ళ కింద వస్తాయని చెప్పడం జరిగింది. అక్కడ కింద ఉన్న పిల్లలు ఈచ్ వన్ 14,000. మిగతా మేకలు చూడు మేకలు ఉన్నాయి. ఇలా సూడి మేకలు 12 పిల్లలు కాళ్ళ కింద వస్తాయి. 14,000 చెప్పిండు. బేరం అనేది నడుస్తుంది. వాళ్ళు 12,000 ఏమో అడుగుతారు. వాళ్ళు ఆయన ఇస్తలేడు. పొట్టేలు పిల్లలు గొర్రె పిల్లలు మిక్స్ ఉన్నాయండి. ఇలా ఒక 5-6 గొర్రెలు ఉన్నట్టున్నాయి. మిగతా అన్ని పొట్టేలు ఏ సైజు ఉన్నాయి. పొట్టేలు విడివిడిగా అమ్మడం జరుగుతుంది. అమ్మా ఈ పొట్టేలు ఏం రేటు ఉన్నాయి? సైజు పొట్టేలు ఏం రేటు ఉన్నాయి? ఇవి 8,500 ఉన్నాయి. ఈచ్ వన్ 8,500 చెప్పడం జరుగుతుంది. ఈ సైజు ఉన్నాయండి పొట్టేలు. 8,500 ఈచ్ వన్ పిల్ల. లైవ్ వెయిట్ ఇస్తున్నావా? లైవ్ వెయిట్ ఎంత? ఓకే, లైవ్ వెయిట్ 450. ఓకే, సెలక్షన్ పరంగా ఎక్కడి నుంచి వచ్చిరాట? ఓకే ఓకే, 450. బాబు మన బాబు ఆన్లైన్ నుంచి రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్ మన వీడియో చూస్తారంట. ఈ పిల్లలు ఇప్పించడం జరిగింది. మన బాబు ఎన్ని పిల్లలు తీసుకున్నామే? 10 పిల్లలు తీసుకున్నామా? 73,50 రూపాయలు పడ్డది అంతే. ఈచ్ వన్ 73,50 రూపాయలు పడ్డది అండి. ఈ పిల్ల ఈ సైజు ఉంది. పిల్ల వచ్చేసి చూడండి 73,500 7,350 అంతేనా? 7,350 పడడం జరిగింది. ఈ సైజు పిల్ల మనకు మీట్ పరంగా వచ్చేసి 12 నుంచి 14 కిలోలు వెళ్తుంది అండి. ఇది 12 నుంచి 14 కిలోలు మీట్ పర్పస్ పక్కా. అంతే అంతే అంతే. అదే అదే 12-13 కిలో యావరేజ్గా పెట్టుకున్నాం అంతేనా? అదే అదే మన సాధికం పిల్లలు అండి. ఇది
లైవ్ వెయిట్ 24 దాకా వస్తుంది, 25 దాకా వస్తుంది. ఓకే, అదే మాట్లాడినాం. బాబు ఆలయం నుంచి రావడం జరిగింది, మన వీడియో చూసి రావడం జరిగింది, అతనికి ఇప్పించినాం. ఇప్పుడు ఓన్లీ శాంపిల్ 10 పిల్లలు, నెక్స్ట్ వీక్ 50 పిల్లలు తీసుకుంటా అంటున్నాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఓకేనా, రైట్. నల్ల మేకలు అండి, మన ఉస్మానాబాద్ మేకలు, ఏల్వాడ్ మేకలు ఇవి. బాబు ఉన్నాయా ఇవి? ఈ సైజు ఉన్నాయండి మేకలు. అన్నా మేకలు అండి మొత్తం 7 మేకలా? 7 మేకలు 9 పిల్లలు. అయిందా బేరం? అయిపోయిందా? ఎంతకైంది? 1:30. ఎవరు ఆ బాబు తీసుకుంటా ఫోన్ మాట్లాడైనా? ఓకే, 7 మేకలు 9 పిల్లలు అండి, 1:30 బేరం అయింది. 1,30,000 రూపాయలు బేరం కావడం జరిగింది. ఈ సైజు ఉన్న పిల్లలు, చిన్న సైజు పిల్లలు. 9 పిల్లలు, మొత్తం 9 పిల్లలు, 7 మేకలు, 1,30,000 రూపాయలు బేరం అవడం జరిగింది. లొకేషన్